రెండవదిగా ఏమి నిరూపించబడింది? బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 25. రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేనికోసం లేపబడ్డాడంట? నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దానిపైన ఇంకొక లైన్ ఉంటుంది. అపరాధముల నిమిత్తము అప్పగింపబడి నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవుని బిడ్డలారా, ఇది అర్థం కావడానికి ఒక సీన్ మీ ఎదురుగా తీసుకోండి. ఇది ఒక కోర్ట్ రూమ్ అనుకోండి. కోర్ట్ రూమ్లో జడ్జి ఉన్నాడు. ఎదురుగా ఒక తప్పు చేసిన వ్యక్తి ఉన్నాడు. ఈ యొక్క తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడింది. ఈ శిక్షలో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ జడ్జి ఉన్నాడు. హి హస్ డిక్లేర్డ్ వన్ జడ్జిమెంట్, ఒక తీర్పునిచ్చేశాడు. ఈ వ్యక్తి తప్పు చేశాడు, ఇతనికి శిక్ష పడాలి. పలానా ఐపీసీ రూలా ఇంకా ఏమంటారు, ఈ కోర్టులో ఉన్నటువంటి ఆ యొక్క చట్టాలని బట్టి ఇతని శిక్ష పడాలి. అతను ఎప్పుడు బయటపడతాడండి? రెండు. ఒకటి, ఆ శిక్ష రద్దు కావాలి. రెండవదిగా, రద్దు కావడానికి అవసరమైనది ఏదో చేయాలి. ఏదో ఒక డబ్బన్నా కట్టాలి, లేదా ఆ వ్యక్తి తప్పు చేయలేదన్నా నిరూపించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. కానీ వాస్తవం ఏంటంటే తప్పు చేశాడు కాబట్టి అక్కడికి వచ్చాడు, కోర్టు రూమ్లోకి వచ్చాడు. అతనికి శిక్ష రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ శిక్ష తప్పించుకోవాలి అంటే ఇప్పటి వరకు అతనికి ఉన్న పేరేంటి తెలుసా? తప్పు చేశాడు, పాపం చేశాడు, ఇతడు శిక్షకు అర్హుడు. కానీ ఇప్పుడు అతడు తప్పు చేయలేదనే మాట వస్తే అతడు ఏమవుతాడు? నీతిమంతుడు అవుతాడు. అదే ఈ వచనం అదే. అంటే బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? పాపము చేసిన వ్యక్తి పాపము యొక్క అధికారాన్ని బట్టి అతడు అపరాధిగా మార్చబడ్డాడు. ఇప్పుడు అతడు నీతిమంతుడు కావాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే నేను తప్పు చేస్తానో ఆ ఆత్మలోకంలో నేను ఎవరిని తెలుసా? నేను సుధీర్ని కాదు, నేను సేవకుని కాదు, నేను అపరాధిని. ఇప్పుడు ఈ అపరాధి మారాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకరు, ఆల్రెడీ ఆ తప్పు జరిగిందని నిర్ధారించబడింది కాబట్టి నా పక్షాన ఎవరో ఏదో ఒకటి చేస్తేనే నేను నీతిమంతుడు అవుతాను, లేదా నేను అపరాధిని అవుతాను, శిక్షకు నేను పాత్రుని అవుతాను. దేవుని బిడ్డలారా, మనిషి పాపము చేసిన ప్రతి సందర్భంలో అపరాధే. కానీ అతడు నీతిమంతుడు కావాలి అంటే ఎవరో ఒకరు ఏదో చేయాలి. ఎవ్వరు ఏం చేయలేకపోయారు. దేవుని బిడ్డలారా, తప్పు చేసిన వ్యక్తి కొరకు ఎవరో ఒకరు శిక్షను భరించాలి, ఖరీదు చెల్లించాలి. ఈ రెండు ఎవరు చేయగలరో వాళ్ళే ఆ వ్యక్తిని నీతిమంతునిగా తీర్చగలరు. ద మూమెంట్ యు కమిట్ ఎ సిన్, తప్పు చేసిన నెక్స్ట్ సెకండ్ నువ్వు ఎవరు తెలుసా? అపరాధివి. అది మాటతో చేసినా, కన్నుతో చేసినా, చేతితో చేసినా, ఏ రకంగా తప్పు చేసినా గుర్తుంచుకో, నువ్వు అపరాధివి. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు కావాలంటే ఎవరో ఒకరు ఆ శిక్షను భరించాలి, ఆ వెల చెల్లించాలి. బైబిల్లో వ్రాయబడింది. ఇప్పుడు ఆ వాక్యాన్ని చూద్దాం. రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అపరాధముల నిమిత్తమై దేవుడు అప్పగించబడ్డాడంట. అంటే నీ అపరాధాల కొరకు దేవుడు అప్పగించబడ్డాడంట. నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డానికి ప్రభువు లేచాడు. హల్లెలూయా. పునరుత్థానం అనేటువంటిది ఏంటి తెలుసా? గుడ్ ఫ్రైడే అనేటువంటిది వేరు, పునరుత్థానం వేరు. సింపుల్గా చెప్పాలంటే గుడ్ ఫ్రైడే వెల చెల్లించాడు, పునరుత్థానం రసీదు చూపించాడు. మరొకసారి చెప్తారు, గుడ్ ఫ్రైడే అనేటువంటిది ఏంటి తెలుసా? వెల చెల్లించాడు, తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, నీ స్థానంలో నిలిచాడు, నీ శిక్షణ అంతటిని భరించాడు, వెల చెల్లించాడు. పునరుత్థానం ఏంటి తెలుసా? ఇదిగో ఈయన కొరకు నేను చనిపోయాను, తిరిగి లేచాను, ఇదిగో ఈ రసీదు. దీన్ని బట్టి కోర్టు దగ్గర లాయర్ ఏం చేస్తాడండి? ఇదిగో ఇవన్నీ తీసుకొని వచ్చాను కాబట్టి ఈయనకి విడుదల రావాలి, ఇదో బెయిల్కి తీసుకొని వచ్చాను, అనుమతి వచ్చింది, లేకపోతే డబ్బు చెల్లించాను, సంథింగ్ హ్యాస్ టు షో యాజ్ ఎ ప్రూఫ్. ఈరోజు దేవుడి యొక్క వాక్యంలో వ్రాయబడింది, నీ కొరకు ప్రూఫ్ చూపించడానికి ఎవరు లేరు. ఇదిగో తప్పు చేశాడని చెప్తారు, తప్పుకు శిక్ష ఉంటుంది, తప్పును బట్టే ఒక చెడు గుర్తింపు వస్తుంది. కానీ నీ కొరకు నీవు పాపము నుంచి నీతిమంతుడుగా మార్చడం ఎవరి చేత కాదు, ఒక్క ప్రభువు చేతనే అవుతుంది. ఎందుకు తెలుసా? పునరుత్థానం అనేటువంటి ప్రూఫ్ చూపించాడు. ఇదిగో పాపముల నిమిత్తమై నేను చనిపోయి నీతి నిమిత్తమై నేను జీవించాను కాబట్టి ఈ వ్యక్తి నీతిమంతుడు.
ఈ వ్యక్తి నీతిమంతుడు. క్రాస్ హ్యాస్ పెయిడ్ ద ఫీజ్ అండ్ రిజరెక్షన్ హ్యాస్ షోన్ ద రిసీట్. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో పాపము నీకు ఒక ముద్ర వేసి అపరాధి అని చెప్పినప్పుడు దాన్ని ఎవ్వరు మార్చలేరు. అంటే లోకంలో ఏం తప్పు చేయలేదు, అబద్ధాలు అవి ఇవి చేయొచ్చు, కానీ ఆత్మలోకంలో నువ్వు ఎప్పటికీ అపరాధివే. కానీ నీ అపరాధమైన జీవితాన్ని నీతిమంతమైన జీవితంగా మార్చడానికే ప్రభు తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిరీక్షణ ఏంటి తెలుసా? నీ దేవుడు కూడా చనిపోయి అందరిలాగా సమాధి చేయబడి ఉంటే పరిస్థితి ఏంటి తెలుసా? అందరితో సమానమే, మరణమా బంధించి ఉంది, ఇక తిరిగి లేదు. కాబట్టి పాపము వలన వచ్చు జీతం మరణాన్ని, ఆ మరణానికి అవసరమైన దాన్ని చెల్లించి ప్రభు తిరిగి లేచాడు. కాబట్టి ఎవరు నీవు? నీతిమంతుడు, నీతిమంతురాలివి, నీతిమంతురాలివి. దేవుని బిడ్డలారా, ఖాళీ సమాధి మనకి నేర్పించే సత్యం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను క్షమించాడు అనేటువంటిదే కాదు, గాడ్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ యు ఆర్ ద రైచియస్ పర్సన్, యు ఆర్ నో మోర్ ఎ సిన్నర్. నీవు పాపివి కాదు, పునరుత్థానాన్ని బట్టి నీతిమంతుడు అనే ప్రకటన వినబడుతుందండి. ఈ లోకంలో ఎవరికి వినబడదు, ఆత్మలోకంలో వినబడుతుంది. సాతాను సంబంధికులకు, దేవదూతలకు, పరిశుద్ధులు అందరూ వింటారు. ఎప్పుడైతే పునరుత్థాన శక్తి నీ జీవితంలో పనిచేస్తుందో ఏం జరుగుతుందో తెలుసా? యూ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ రైచియస్. అప్పుడప్పుడు మనం వింటుంటాం, ఈ వ్యక్తి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాడండి. ఆ వ్యక్తికి తెలుసు కడిగిన ముత్యంగా వచ్చాడా లేదా, ఆ కుటుంబానికి తెలుసు కడిగిన ముత్యంలాగా వచ్చాడు. అది లోకంలో చెప్పుకోవడానికి పనికొస్తుంది, కానీ ఆత్మలోకంలో ఒకటి, నువ్వు తప్పు చేసావా, తప్పుకు అవసరమైన పరిష్కారము వెల చెల్లించక ఆ వ్యక్తి తిరిగి లేపబడలేదా, ఫినిష్, నువ్వు ఎప్పటికీ అపరాధివే, నీతిమంతుడు కాలేవు. నిన్ను అపరాధి నుంచి నీతిమంతునిగా మార్చేటువంటి దాన్ని నిరూపించినటువంటిదే పునరుత్థానము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న మనొక్కొక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో గుర్తుంచుకో, అప్పుడే నీకు ఒక ముద్ర పడుతుంది, అపరాధివి. నెంబర్ 2, ఈ అపరాధము తొలగిపోవడం. నువ్వు ఏదో చేసుకోవచ్చు, కానీ నీ మనస్సాక్షిలో నలిగిపోతుంటావు తప్పు చేశానని, లేదా వేరొకరు నిజం తెలిసిన వ్యక్తి నీ బట్టి నువ్వు నలిగిపోతుంటావు. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఏం చేస్తారో, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎవరికి చూపిస్తారో కానీ యేసు ప్రభు ఎప్పుడైతే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో ఆత్మలోకంలో ఒక సంతోషం వచ్చింది. ఏంటి ఆ సంతోషం తెలుసా? ఒక వ్యక్తిని, అపరాధిని నీతిమంతునిగా చేయడానికి ఆయన లేచాడు. ఈరోజు నీవు నీతిమంతుడు కావాలి అంటే పునరుత్థానుడైన ప్రభు తప్ప వేరొక మార్గము లేదు. అందుకే ప్రభు నేరస్తులను నీతిమంతులుగా మార్చగలడు అనేటువంటిది నిరూపించబడింది పునరుత్థానం ద్వారా. ఒక నేరస్తుని నీతిమంతునిగా, అందుకే చనిపోతున్న సందర్భంలో కూడా ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎందుకు తెలుసా? ఆయనకు తెలుసు ఇక 3వ రోజు ఆయన తిరిగి లేపబోతుంటున్నాడు. ఒక నిరపరాధిని ఆయన నేరస్తునిగా లోకం మారుస్తూ ఉంటే, నేరస్తుని నిరపరాధిగా మార్చేటువంటి వ్యక్తే ప్రియ ప్రభు అండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పునరుత్థానం దేన్ని నిరూపించింది తెలుసా? నెంబర్ 1, బంధకాలు ఎంత బలమైనవైన మరణాన్ని ఆయన జయించాడు. ఆయన ఏ బంధకానైనా విప్పగలడు. నెంబర్ 2, ఆయన అపరాధిని నిరపరాధిగా చేయగలడు, అనీతిమంతుడిని నీతిమంతుడిగా చేయగలడు, శిక్షకు పాత్రుడైనటువంటి వ్యక్తిని, నేరస్తుని నీతిమంతునిగా పూర్తిగా మార్చగలడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, జరిగిన సంఘటన చెప్తాను నేను. ఒక తల్లికి 2 కుమారులు. ఆ 2 కుమారులో అన్న తమ్ముడిని చాలా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే, చిన్నగా ఉన్నప్పుడే వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతారు. ఇక అన్నపైనే తమ్ముని బాధ్యత పడుతుంది. అన్న కొంచెం వయసులో పెద్ద, తమ్ముడు చిన్నవాడు, చాలా గ్యాప్ ఉంది ఇద్దరికి. కాబట్టి అన్న ఏం చేసేవాడు అంటే, ప్రతిరోజు కష్టపడి పొలం పని చేసి తమ్ముని బాగా చదివించాలి, పైకి తీసుకురావాలి. ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోకముందు తల్లిదండ్రులు ఇద్దరు పెద్ద కుమారుని పట్టుకొని చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము లేము, ఇక చిన్న కుమారుని నువ్వే చూసుకో. కానీ దేవుని బిడ్డలారా, తండ్రికి తల్లికి ఇచ్చిన మాటను బట్టి తమ్ముణ్ణి చాలా చక్కగా చూసుకున్నాడు. ఎంతగా చూసుకున్నాడంటే, తాను రాత్రింబగలు కష్టపడి తమ్ముని ఉన్నతమైన చదువులోకి తీసుకొని వచ్చాడు. ఆయన పీజీ చేయడానికి ఒక యూనివర్సిటీకి వెళ్ళాడు. అంతవరకు అన్న దగ్గరే ఉన్నాడు, అన్న భయం అనేటువంటిది ఉంది, అన్నకు లోబడేటువంటి వ్యక్తి. అన్న అంటే చాలా ప్రేమ.
కానీ యూనివర్సిటీ చదువులకు యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఇక తెలుసు, బయటకు వెళ్ళిన తర్వాత విచ్చలవిడిగా జీవించడానికి అవకాశం ఉంది. 1 ఇయర్లో మొత్తం అలవాట్లు తెచ్చుకున్నాడు. ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే ఆ వ్యక్తి తనకు ఎవరైనా డబ్బు ఇవ్వకపోతే కొట్టేటువంటి వ్యక్తి. ఒక రాత్రి తాగి ఇంకా తాగాలనేటువంటి ఆ ప్రేరేపణను బట్టి ఏం చేశాడు తెలుసా? రోడ్డు మీదకి వస్తే ఎవరో ఒకరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అడిగాడు, డబ్బు ఇవ్వంటే డబ్బు ఇవ్వలేదు. ఆడున రాయిని తీసుకొని మోదేశాడు. ఆ వ్యక్తి తన కళ్ళ ఎదుట అలా కొడితే తల పగిలి ఆ రక్తమంతా మీద పడగా ఆ మొత్తము తన డ్రెస్ మొత్తం బ్లడ్తో కవర్ చేయబడింది. అదే టైంలో పోలీసు వాళ్ళు వెనక జీప్లో హారన్ అది ప్రెస్ చేసుకొని వాళ్ళు వస్తూ ఉంటే ఈ తమ్ముడు చూశాడు. ఒక్కసారి కైపు దిగింది ఆ రక్తాన్ని చూసిన తర్వాత. ఏం చేయాలని అర్థం కాలేదు. పోలీసు వాళ్ళు వెంటబడ్డారు. పరిగెత్తి చివరికి అన్న ఇంటికి వచ్చి తెల్లారుజామున అన్న ఇంటి తలుపు తడితే అన్న ఎవరా అని చూస్తే తమ్ముడు. వాసన, భయంకరమైన వాసన, శరీరం అంతా రక్త మరకలున్నాయి. అప్పుడు కన్నా అర్థమైపోయింది, నేను పంపించిన డబ్బుతో వీడి ఇష్టానుసారంగా జీవించే అలవాట్లకు బానిస అయిపోయాడు. వీడు రక్తం వీని పైన ఉందంటే ఏదో చేశాడు వీళ్ళు. వెనక చూస్తే పోలీస్ హారన్ వినబడుతుండగా అర్థమైపోయింది. తమ్ముడు అన్నాడు, అన్నా పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారన్నా, వాళ్ళ కళ్ళ ఎదుట రెడ్ హ్యాండెడ్గా నేను దొరికిపోయానన్నా, పరిగెత్తుకుంటూ వచ్చాను. అన్న లోపలికి అతను లాగేసి తలుపేసేసాడు. ఒకటే ఒక మాట అన్నాడు, నీ షర్టు తీసేరా అన్నాడు. ఆ తమ్ముడు తన షర్టు తీస్తే ఈ అన్న తన షర్ట్ వేసుకున్నాడు. తలుపు తెరిచాడు. పోలీసు వాళ్ళకు షర్టు పైన ఉన్నటువంటి మరకలే కనపడ్డాయి, కానీ ఈ వ్యక్తి ఆ వ్యక్తే అని అనుకొని తీసుకొని వెళ్ళిపోయారు. తమ్ముడు అన్న వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్న వాటితో జల్సా చేయడం ప్రారంభించాడు. ఒకరోజు ఒక న్యూస్ వచ్చింది, మీ అన్నకు ఉరి శిక్ష పడింది. ఈ తమ్ముడు పరిగెత్తడం ప్రారంభించాడు ఆ స్టేషన్కు. నేను తప్పు చేసింది, మా అన్నకు శిక్ష పడుతుంది ఏంటి, మా అన్నకు శిక్ష పడుతుంది ఏంటి, మా అన్న చచ్చిపోతాడా, నేను కదా చంపింది, నేను కదా రక్తాన్ని నా పైన పడేటట్లు చేసింది, నేనే కదా ఒక ప్రాణాన్ని తీసింది, మా అన్న ఏం చేయలేదు, మై బ్రదర్ డిడ్ నథింగ్, ఏది చేయలేదు ఆయన షర్ట్ వేసుకున్నాడంతే. దేవుని బిడ్డలారా, అన్న దగ్గరికి వెళ్ళి అన్న కాళ్ళ మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు. అన్న నేనన్నా నువ్వెందుకు చనిపోతావు? అన్న చెప్పినటువంటి మాట, నా తల్లికి నా తండ్రికి ప్రామిస్ చేశా, నీ కోసం నేను జీవిస్తానని, నువ్వు బ్రతుకు, నేను నీ కోసం చనిపోతా. 2026 సంవత్సరాల కిందట సిలువలో జరిగింది ఇదే. నీ పాపపు చొక్కాయి యేసుప్రభు ధరించి, యేసుప్రభు అన్నాడు, నేను నేరం చేశాను, నేను తప్పు చేశాను, నాకు శిక్ష రావాలి. అందుకే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన సిలువలో కనపడ్డాడు. ఆ సిలువ బలియాగం ఈరోజు నేను నీతిమంతునిగా మార్చగలదు. పునరుత్థానం నేను నీతిమంతునిగా మార్చగలదు. ఈరోజు ఆ అన్న తమ్ముని యొక్క డ్రెస్ వేసుకున్నాడు కాబట్టి తమ్ముడు బ్రతికాడు. ఎంత ఏడ్చినా చట్టం ఒప్పుకోలేదు. ఎందుకు తెలుసా? దెర్ ఆర్ ప్రూఫ్స్. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను నీవు తప్పు చేసినప్పుడల్లా నీ పైన విక్కటాటం చేస్తాడు, విపరీతంగా నవ్వుతాడు. ఇక నీతో ఆడుకుంటా, నీ కుటుంబాన్ని నాశనం చేస్తా, ఏమైనా చేస్తా. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవా నన్ను కనికరించు అంటే దేవుడు చేసే పని ఏంటి తెలుసా? నీ పైన వచ్చినటువంటి నిందను తన పైన తీసుకొని నిన్ను నీతిమంతునిగా చేయగలడు. హల్లెలూయా. అదే ప్రభు చేసినటువంటి బలియాగం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పునరుత్థానం దేని నిరూపిస్తుంది తెలుసా? ఆయన బలాన్ని నిరూపిస్తుంది. ఆయన పునరుత్థానం దేని నిరూపిస్తుంది తెలుసా? ఒక పాపిని, ఒక అపరాధిని నిరపరాధిగా చేయగలడు దేవుడు. చివరిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, చాలు, యేసు ప్రభు తన శిష్యులకు ఒక విషయం తెలియజేయడం మొదలుపెట్టాడంట. ఏంటంట? తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాను. 16వ అధ్యాయంలో నుంచి యేసు ప్రభు తను తిరిగి లేస్తాననేటువంటి మాట చెప్పడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. 3వ పాయింట్ చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను.
16వ అధ్యాయం 21వ వచనములో నుంచే మొట్టమొదటిసారిగా యేసు ప్రభు తన నోటితో చెప్పడం ప్రారంభించాడు, త్వరలో నన్ను చంపుతారు, నేను తిరిగి లేస్తా. ఇది 16వ అధ్యాయం 21వ వచనం. మీరు 17వ అధ్యాయం 22వ వచనం చూస్తే తిరిగి ఇదే మాట చెప్తాడు, చనిపోయి తిరిగి లేస్తాను. తర్వాత మత్తయి సువార్త 20వ అధ్యాయం 18, 19 వచనం తిరిగి ఇదే మాట చెప్తాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ చనిపోక ముందు 6 నెలల ముందు ఈ మాట చెప్పాడండి. ఈ ఇన్సిడెంట్స్ అన్ని మనం చూస్తే 6 నెలలకు ముందు యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? నేను చనిపోయి తిరిగి లేస్తాను. దేవుని బిడ్డలారా, అంటే దేవుడు 16వ అధ్యాయము 21వ వచనంలో చెప్పిన మాట ఆయన పునరుత్థానం రోజు నెరవేరింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? పునరుత్థానం దేని నిరూపిస్తుంది తెలుసా? మనిషి మాట తప్పుతాడు, కానీ దేవుడు మాట తప్పడు. మనిషికి మాట తప్పే లక్షణం. ఇది చేస్తాను అని ఎగరగొడతారు, చేస్తాను అని బరువు పడతారు, చేస్తాను అని తప్పించుకొని తిరుగుతారు, చేస్తాను అని ఏదో సాకులు చెప్పవచ్చు. కానీ మాట ఇచ్చాడు ఆ దేవుడు. మత్తయి సువార్త 16:21లో మాట ఇచ్చాడు, నేను చనిపోయి తిరిగి లేస్తాను. ఏమి నిరూపించబడి తెలుసా? మనిషి మాట తప్పుతుండగా దేవుడు అనుకున్నాడు, నేను ఒకటి నిరూపిస్తా, నేను మాట ఇచ్చానా, మాట నెరవేరుస్తా. హల్లెలూయా. మాట ఇచ్చాడా, మాట నెరవేరుస్తా. అంటే నాకు అనిపిస్తుంది, యేసు ప్రభు యొక్క మాటకు యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? జీవాన్ని పోసాడు. యేసు ప్రభు శరీరానికే కాదు జీవాన్ని పోసింది, యేసు ప్రభు తన మాటకు జీవాన్ని పోసాడు. ఎలాంటి మాట తెలుసా? చనిపోయి తిరిగి లేస్తాను. ఆ తర్వాత డైలాగ్ చెప్పలేదు, సారీ నేను లేకపోయానులే, తర్వాత చూద్దాంలే అని ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పలేదు. 16వ అధ్యాయం 21వ వచనంలో 6 నెలలకు ముందే తాను చెప్పాడు, నేను తిరిగి లేస్తాను అని. He kept his word. ఆయన తన మాటను నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు తెలుసా? భూలోకంలో మనుషులు మాట తప్పుతుండగా, భూలోకంలో మనుషులు మాట మీరి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుండగా, ఇది చేస్తామని చేయకుండా, ఇది చేస్తామని నమ్మక ద్రోహం చేసే ఏవేవో పనికి మాలిన పనులను చేసి మాట తప్పుతుండగా, బైబిల్లో వ్రాయబడింది, తన మాటకు జీవాన్నిచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనుషుల మాట దేనిపైన ఆధారపడుతుంది తెలుసా? పరిస్థితులను బట్టి ఆధారపడుతుంది. ఒకవేళ అడిగామనుకో, ఏం బ్రదర్ మీరు చర్చికి రావడం లేదే? ఎండ ఎక్కువ కదా, అందుకు రాలా. ఎండ తక్కువైతే చలి ఎక్కువ కదా రామంటారు. ఎండ ఎక్కువైనా ప్రాబ్లమే, చలి వచ్చినా ప్రాబ్లమే. ఒకవేళ మధ్యంగా ఉందనుకో, అప్పుడు ఏదో ఒక పని పెడతాడు సాతాను. మాట తప్పుతాం మనం. దేవుని బిడ్డలారా, మనిషి మాట పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకు చేయడు తెలుసా? పరిస్థితి మారిందనుకో చేయలేదు. ఈరోజు నేను ఒక పని చేయాలి, ఎందుకు చేయను తెలుసా? ఎవరో ఒకరు నన్ను ఇంట్లో ఏదో ఒకటి అన్నారనుకో, నా మనసు గాయపడింది అనుకో, ఇక నేను ఆ పని చేయను. నేను ఎప్పుడు నా మాట నా పరిస్థితులపైన ఆధారపడుతుందండి. కానీ దేవుడు ఒక మాట ఇచ్చాడా, పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నా ఆయన మాట నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. మనుషుల మాటలు పరిస్థితులపైన ఆధారపడితే దేవుని మాట ఎలాంటిది తెలుసా? అందరూ మీ బైబిల్ సరండి. దేవుని మాట ఎలాంటిదో యెహోషువ గ్రంథంలోనే వ్రాయబడింది. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44-45 బుక్ ఆఫ్ జాషువా. యేసు ప్రభు యొక్క మాటలు, దేవుని మాటలు ఎంత శక్తి కలిగినవో యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 44వ వచనం. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. హల్లెలూయా. ఎవరిని దేవుడు తెలుసా? ప్రతి మాట, ఆయన ఒక మాట చెప్పాడు, ప్రతి మాటను దేవుడు నెరవేరుస్తాడు. ప్రతి మాట నెరవేరుతుందండి. అందుకే నేను ఎప్పుడు కూడా అదే చేస్తాను. నా జీవితంలో ఒక కష్టం వచ్చిందా దేవుని మాటల వైపు చూస్తా. వాగ్దానాలు ఏమున్నాయి, ఆ వాగ్దానం చాలు. ఎందుకంటే పరిస్థితులు ఏ రకంగా మారిపోతున్నా వాగ్దానం పరిస్థితులను మార్చగలదు, వ్యక్తులను మార్చగలదు, శక్తులను మార్చగలదు, అవసరతలను కూడా మార్చగలదు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రజలు మాట ఇచ్చి మాట తప్పారేమో, ఇది చేస్తాం అది చేస్తామని మాట తప్పిదే నిరాశతో ఉన్నావా? ఈరోజు దేవుని మాట నీకు ఒకటి దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఆయన మాట నమ్ము. ఏంటి ఆయన మాట?
ఆయన పునరుత్థాన బలం ఏ కార్యమైనా చేయగలదు, ఏ కార్యమైనా చేయగలదు. ఇఫ్ యు బిలీవ్ దట్, ఆయన చెప్పిన మాటలో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. అండర్లైన్ దట్ వర్డ్, అంతయు నెరవేరెను. ఒకవేళ 5 వాగ్దానాలు ఇచ్చాడు అనుకో, మొదటి వాగ్దానం నెరవేరిన తర్వాత చాలులే నీకు ఒకటి చాలులే అన్నాడు దేవుడు. రెండోది కూడా నీకు చేశాను, ఇంకా చాలులే అన్నాడు దేవుడు. మూడోది దేవుడు అంటాడు, లాస్ట్ మాట వరకు నేను ఆగిపోను. మనిషి మొదటి మాట దగ్గర ఆగిపోతాడు, లేదా మాటకు ముందే ఆగిపోతాడు. కానీ దేవుడు ఎవరు తెలుసా, లాస్ట్ మాట వరకు ఆగాడు. అందుకే బైబిల్ అక్కడ వ్రాయబడింది, అంతయు నెరవేరను. పూర్తయ్యే వరకు దేవుడు ఆగడు, పూర్తయ్యే వరకు దేవుడు ఆగడు. నీ జీవితంలో మధ్యలోనే వదిలేసే వాళ్ళు ఉంటారు, ప్రారంభంలోనే నీతోనే ఉంటామని చెప్పిన వాళ్ళు, మీకు ఎప్పుడు సాయం చేస్తాం, మీతోనే ఉంటాం బ్రదర్. దేవుని బిడ్డలారా, కరోనా టైంలో కరోనా రూల్స్ అన్నీ పాటిస్తూ మనము లైవ్ ఇచ్చాం. కరోనా ఏమి జాగ్రత్తలు తీసుకొని చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నీ తీసుకున్నాం. ఈ మైక్ మొదలుకొని అన్నిటిని కూడా శానిటైజ్ చేసేవాళ్ళం. ఎవ్రీథింగ్ వి ఫాలోడ్. ప్రతిరోజు ఉదయాన్నే లైవ్ ఉండేటువంటిది. లైవ్ ఉంటే ఉదయాన్నే 5 గంటల నుంచి 6 గంటల వరకు లైవ్ ఉంటే ఆ లైవ్ చర్చిలోనే ఇచ్చేవాడిని. దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను లైవ్ ఇస్తున్నాను, సడన్గా పోలీసు వాళ్ళు లోపలికి వచ్చారు. ఏం మాట్లాడుతున్నారండి అన్నారు. ఒక్కసారి షాక్ అయిపోయాను, ఎందుకు పోలీసు వాళ్ళు లోపలికి వచ్చారు. చూస్తే మీ పైన మాకు కంప్లైంట్ వచ్చింది, మీరు లైవ్ కట్ చేసేయండి. వెంటనే చిన్న ప్రార్థన చేసి కట్ చేశాను. ఆ తర్వాత వాళ్ళు అన్నారు, మీ పైన మాకు కంప్లైంట్ వచ్చింది. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? వీఆర్ ఫాలోయింగ్ ద రూల్స్. వాళ్ళు వీడియో తీశారు. సార్ చూడండి, వీఆర్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్, మీ పైన మాకు కంప్లైంట్ వచ్చిందండి, మీరు పోలీస్ స్టేషన్కి రండి అన్నారు. బయటికి వస్తేనే ఆ చర్చికి ఎదురుగా ఉండే వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. 3 నెలల క్రిందట ఆయన ఫోన్ చేసి అడిగాడు, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన ఫోన్ చేసి అడిగాడు, సార్ మా నాన్న చనిపోయారు, మా నాన్న చనిపోతే ఇంట్లో మాకు పెట్టుకోవడానికి జనాలకు సరిపోదు, మీరు వాడుకున్నటువంటి ఆ చర్చిని మాకు ఇస్తారంటే ఫ్రీగా ఇచ్చాను. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. ఎదురుగా ఉండేటువంటి కుటుంబం బాధలో ఉంటే మనము వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం మంచిది కాదు, పెట్టుకోండి అని చెప్పాను. మీటింగ్ పెట్టుకున్నారు. ఆఫ్టర్ 3 నెలలకు ఆయనే ఫోన్ చేశాడు, ఇక్కడ కరోనా చట్టాలకు వ్యతిరేకంగా లైవ్ ఇస్తున్నారు, జనాలు కూడుతున్నారు, మాకు ప్రాబ్లం అవుతుంది, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. దాని వెనక చాలా పెద్ద స్కెచ్ నడిచింది. అవన్నీ నేను లైవ్ వెళ్తుంది కాబట్టి చెప్పలేను. అప్పుడు ఒక 2 వారాల ముందే ఒక వ్యక్తి నన్ను కలిసి ఏమని చెప్పాడంటే, బ్రదర్, ఆ దినాల్లో ఉండేటువంటి ఎస్పీ నాకు చాలా క్లోజ్ అండి, చాలా క్లోజ్. మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, నేను ఒక్కసారి ఆయనకు ఫోన్ చేసి ఆయన రెస్పాండ్ అయిపోతాడు మీకు అని చెప్పాడు. వెంటనే నాకు జ్ఞాపకం వచ్చింది, సిఐ గారు, చాలా మంచి ఆయన సిఐ గారు, సార్ మీ పైన కంప్లైంట్ వచ్చింది, ఒకసారి మీరు పోలీస్ స్టేషన్కి రండి, చాలు ఏమొద్దు, మీరు పోలీస్ స్టేషన్కి రండి అన్నారు. అప్పటికి ఇంకా వార్తలు చుట్టుముట్టే, సుధీర్ అన్న అరెస్ట్ చేశారు, ఇంక అయిపోయింది, రిడీమర్ చర్చి లేదు, ఏమీ లేదు, అది ఇది అని. ఓకే, మామూలే కదా అవి, సాతాను సంబంధికులు ఎగిరి గంతేసేటువంటి అద్భుతమైన రోజు అది. సో దేవుని బిడ్డలారా, ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఈయన చెప్పాడు కదా అని ఫోన్ చేశా. బంధువు అవుతాడు ఆయన, దేవుని బిడ్డ, దేవుని సేవ చేసే వ్యక్తి. అవునా, ఇప్పుడే వస్తున్నాను, వెంటనే నీ దగ్గరికి వస్తాను నేను అన్నాడు. ఎప్పుడు ఇది జరిగింది? 2020. ఈరోజు వరకు రాలా. ఎన్నో సంవత్సరం ఈరోజు? 26. ఆ రోజు చెప్పాడు, ఇప్పుడే వస్తున్నా. అంతేనా? ఇప్పుడే వస్తున్నా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మాట చెబుతారు, మాట నెరవేర్చరు. బట్ అఫ్ కోర్స్ మన పైన పెట్టినటువంటిది పెట్టి కేసు అంటారు. అంటే పెట్టి కేసు అంటే, ఇప్పుడు ఆ దినాల్లో ఎవరైనా అమ్మకూడదు అంటే, ఒకవేళ వాళ్ళు అమ్మినారంటే వాళ్ళపైన చిన్న కేసు అది. అంటే ఊరికి అలా కోర్టులో కనపడాలి, ఆ తర్వాత వెళ్ళిపోండి, ఇంకా చేయొద్దు అంటారు. అలాంటి పెట్టి కేసు పెట్టారు మన పైన. కానీ ప్రొజెక్షన్ ఎట్లా ఇచ్చారు తెలుసా? ఎక్కడెక్కడ నుంచో నాకు ఫోన్స్ వచ్చాయి, ఇంకా బంద్ అయిపోయిందంట కదా, ఇక మీ పరిచర్య ఉండదంట కదా. పెట్టి కేసును పబ్లిక్ ఇష్యూ చేశారు. దేవుని బిడ్డలారా, ఆ రోజు అనిపించింది నాకు, నేను ఎవరిని నమ్మాను తెలుసా? ఆ ఇష్యూ వస్తానే ప్రభువా అని ఆయన వైపు చూడలే. వెంటనే సాతాను ఏం జ్ఞాపకం చేశాడు తెలుసా? ఒక ఆయన చెప్పాడు, నాకు క్లోజ్ ఫ్రెండ్ అయినా, నేను ఎంతో క్లోజ్ అయినా, ఒక్క మాట చెప్తే ఏదైనా జరుగుతుంది. మనుషులకు ఏం తెలుసు అంటే, మాటలు చెప్పడం తెలుసు, అంతా నెరవేర్చడం తెలియదు.
కానీ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? మత్తయి 16:23 చెప్పాడు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను. 6 నెలల కిందట చెప్తే 6 నెలల తర్వాత ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాడు. అందుకే యెహోషువ గ్రంథంలో వ్రాయబడింది, ఆయన అంతయు నెరవేర్చే దేవుడు. ఈరోజు ప్రజలు నీకు మోసం చేసి మాట మీద నిలబడకుండా నిన్ను ఒక పరిస్థితులను నెట్టేశారా? ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆ రోజు నా పక్షాన నిలబడింది టీంకి వచ్చేటువంటి యవనస్తులు, పెద్దవాళ్ళు రాలేదండి. ఐ కెన్ సే మై ఓన్ రిలేటివ్స్ డిడ్ంట్ టర్న్ అప్. నా సొంత బంధువులు కూడా నా పక్షాన్ని నిలబడలేదు. మినిస్ట్రీకి వచ్చేటువంటి యవ్వనస్తులు నా కోసం ప్రాకులాడారు. అన్న లోపలికి వెళ్ళాడు, ఏం చేస్తారో ఏమో, ఏం చేయలేదు, నన్ను కూర్చోబెట్టారు. మీరు కూర్చోండి సార్, కొద్దిసేపు నాకు పంపిస్తాము, మేము కొన్ని రాసుకోలేను అంతే. కానీ ఆ టైంకే యవ్వనస్తులు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయారు, ఏవేవో. ఎందుకు చెప్తున్నాను తెలుసా? కొంతమంది ప్రాణం పెట్టే వాళ్ళు ఉండగా కొంతమంది మాటను మరిచే వాళ్ళుగా ఉంటారు. భూలోకంలో ఎవరు ఏ రకంగా ఉన్నా అంతయు నెరవేర్చే దేవుడున్నాడు, మర్చిపోవద్దు. హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడింది, ఆయన సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏదీ తప్పి ఉండలేదు. అదే దేవుడు ఈరోజు నీ జీవితాన్ని దర్శించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నీ పునరుత్థాన బలాన్ని నిరూపించవు. మరణ బంధకాల దగ్గర ఏదైనా తప్పు చేసి ఒక అపరాధ భావంతో అవును నేను తప్పు చేశాను, నా ఇంట్లో తెలియకుండా, నా తల్లిదండ్రులకు తెలియకుండా నేను తప్పు చేశాను, లేదా నా భార్యకు నా భర్తకు తెలియకుండా నేను తప్పు చేశాను, ఒక అపరాధ భావంతో ఉంటే నేను నీతిమంతునిగా మార్చేటువంటి నిరూపణ అనేటువంటిది పునరుత్థానం రోజున జరిగింది. నాయనా, మీరు మాటకు జీవాన్ని ఇచ్చిన దేవుడవు నాయన, మాట నెరవేర్చినటువంటి దేవుడు. ఇప్పుడు అడుగుతున్నాను, ప్రతి వాగ్దానము, మాకిచ్చిన ప్రతి వాగ్దానము యేసు నామమందు నెరవేర్చబడును గాక. ఆరోగ్య విషయాల్లో నెరవేర్చబడును గాక, ఆర్థిక విషయాల్లో నెరవేర్చబడును గాక నాయన, కుటుంబ విషయాల్లో నెరవేర్చబడును గాక, పరిచర్య విషయాల్లో నెరవేర్చబడును గాక, ఉద్యోగ వ్యాపారాల్లో నెరవేర్చబడును గాక, చదువుల్లో నెరవేర్చబడును గాక. నీ మాట నెరవేరునుగాక, అంతయు నెరవేరునుగాక, అంతయు నెరవేరునుగాక, అంతయు నెరవేరునుగాక. ప్రతి మాట మాకు జీవాన్ని ఇచ్చునుగాక, ఆశీర్వాదాలను ఇచ్చినట్లుగా కృప చూపుమని, నీ పునరుత్థాన బలాన్ని ఎప్పటికీ ఆశ్రయించే కృప మాకు, మా కుటుంబాలకు, పరిచర్యకు దయచేయమని యేసు నామముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.